చెప్పినటువంటి మాట యేసయ్య ఏం చెప్పాడంటే, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడిపోతున్నాడు, అతనిని శిలువ మరణం చేత చంపబడతాడు, మూడవ దినమున చదువు ఇంకా వచ్చిన లోకాసు సువార్త 24వ అధ్యాయము 7వ వచనం చదువుతారు, వినండి. మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించునని సిలువ వేయబడి మూడవ దినమున లేచునని ఆయన మీతో చెప్పిన మాట. చప్పడబట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ఈ మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యులతో చాలాసార్లు చెప్పాడు. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి మూడవ దినాన లేస్తాడు అని చెబుతూ వచ్చారు. అది వాళ్ళు విన్నారు, అది ప్రధాన యాజకులు విన్నారు, పరిచయులు విన్నారు, యేసుక్రీస్తు వెంబడిస్తున్న ప్రజలు విన్నారు, శిష్యులు విన్నారు. అందరూ విన్నటువంటి మాట అది. ఇక ఆఖరిలో క్లైమాక్స్లో కూడా, నేను మరణించి తిరిగి మూడవ దినాలు లేచి మీకంటే ముందుగా నేను గలిలేకి వస్తాను, అక్కడ నేను మిమ్మల్ని కలుసుకుంటానని ప్రభు చెప్పాడు. ఇది యేసయ్య చెప్పాడు. ఏమని? నేను మరణించి తిరిగి లేస్తానని యేసు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసయ్య చెప్పాడంటే, మరి చెప్పినట్లుగా మరి ఆయన మరి లేచాడా లేదా? లేచాడని ప్రప్రథమంగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదివారం తెల్లవారుజామున యేసు లేచినని చదువుకుందాం. మరి ఈ ఒక్క వాక్యమే ఏమన్నా ఆయన లేచాడు అనడానికి మనకి సపోర్ట్ ఇవ్వదు కదా. మరికొన్ని వాక్య భాగాలు కూడా ఏమండి, ఒక సాక్ష్యం ఏమన్నా ఒక వ్యక్తి మీద ఒక తీర్పు అది స్థిరపరచబడాలంటే ఒకరి సాక్ష్యం సరిపోదండి. ఇద్దరు అంతకు మించి ముగ్గురు సాక్ష్యం చెప్తే అది స్థిరపరచబడుతుంది. కనుక యేసు లేచాడని ఒక వాక్యాన్ని బట్టి మనం చెప్పలేము. రెండుకు మించి వాక్యముల చేత ఆ మాటను మనము స్థిరపరచబడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసు లేచాడు అని ఏమంటే ఆ మాటని రూఢి చేయడానికి మరి ఒకటికి మించి రెండుకు మించి మాటలు కనుక మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి మాట యేసు ఈ మాట చెప్పాడు. ఏమని? నేను పాపుల చేతికి అప్పగించబడతాను, సిలువ వేయబడతాను, మూడో దినాలు లేస్తానని యేసయ్య చెప్పాడు. నోటిట్ మరొక వాక్యాన్ని కూడా ఇప్పుడు మనం గమనించినది 146వ కీర్తన 6వ వచనం. 146వ కీర్తన 6వ వచనంలో చదువుబడిన మాటలు చదువుకున్నాం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించును. ఇది సత్యమే. నోట్ చేసుకోండి. ఆయన ఎన్నడనూ మాట తప్పనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఒక మాట మాట్లాడాడంటే ఆ మాట తప్పి ప్రవర్తించే వ్యక్తి కాదు అన్నది ఈ వాక్యం మనకి తెలియజేస్తున్నటువంటి సత్యం. మనుషులైతే మాట్లాడతారు, మాట తప్పుతారు. కానీ మాట తప్పుటకు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. ఆయన దేవుడు, ఆయన సత్యవంతుడు, ఆయన మాట తప్పనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మరణిస్తాను, తిరిగి లేస్తానని ఆయన మాట ఇచ్చాడు. ఆయన మాట తప్పనటువంటి దేవుడు. ఇంకా లోకాసు సువార్త 21వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాట కూడా చదువుకుందాం. ఒక్క నిమిషం. మత్తయి సువార్త మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. గతించినా కానీ నా మాటలు గతించవు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. అక్కడ గట్టిగా ఒకటే హుషారుగా హల్లెలూయా. ఒకటి, యేసు భూమి మీద ఉన్నప్పుడు చాలా మాటలు మాట్లాడేది. రెండవది, ఆయన మాట తప్పనటువంటి దేవుడు. మూడవది,
ఆకాశము భూమి గతించిపోయినప్పటికీ నా మాటలో గతించిపోవు. ఇప్పుడు ఈ మాటలు బేస్ చేసుకొని మనం చెప్పగలిగితే, నా ప్రియమైన దేవుడు యేసు ఏమని చెప్పాడు? నేను పాపుల చేతికి అప్పగించబడతాను, సిలువ వేయబడతాను, తిరిగి 3వ దినాన లేస్తాను అని చెప్పాడు. ఈ మాటలు బేస్ చేసుకొని మనం ఆలోచన చేయగలిగితే, నిశ్చయముగా యేసు మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానుడిగా లేచాడు. ఆయన లేచాడు, ఇది సత్యం. భూమి ఆకాశాలు గతించిన యేసు మాటలు గతించవు కనుక, యేసు మాటలు నిరర్థకము కావు కనుక, ఆ మాటల యొక్క ఆధారాన్ని బట్టి యేసు మాట్లాడినటువంటి మాట ప్రకారంగా నిశ్చయముగా యేసు లేచాడు. దేవునికి స్తోత్రం. అంతకు మించి నువ్వు చూసావా ఎవరు చూశారు అని అనవలసిన అవసరమే లేదు. మూర్ఖత్వం కనుక ఇప్పుడు చెప్పండి, నిశ్చయముగా యేసు మరణించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలా లేచాడండి? లేచాడు, ఓకే. ఎలా లేచాడు? యేసు మరణించి ఏ విధంగా లేచాడు అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆయన ఏ విధంగా లేచాడు? మరణించాడు, ఓకే రైట్. లేచాడు, ఓకే రైట్. మరి ఆయన ఎలా లేచాడు? మరణాన్ని జయించి ఆయన పునరుద్ధానంగా ఎలా లేచాడు అని ఒక ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి ఎవరైనా జవాబు వెతికేమో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఈ ప్రశ్నకి నీ మనసులో ఏమైనా ఈ ప్రశ్నకి జవాబు లేని స్థితిలో ఉన్నామేమో. సమస్తము ఎరిగినటువంటి దేవుడు ఈరోజు ఆయన ఎలా లేచాడో ఆ విషయాన్ని మనం చెప్పడానికి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకున్నటువంటి రైట్ని బట్టి, ఆయనకున్న అధికారాన్ని బట్టి యేసు మరణ